వెల్కమ్ టు మై ఛానల్. ఇది మొత్తం బిఎస్ఆర్ కాలనీ. బిఎస్ఆర్ కాలనీలో మేము ఇవాళ మా హోమ్ టూర్ చేయబోతున్నాము. అక్కడ కనిపిస్తున్న కార్ మాదేనండి. కవర్ వేసి ఉంది. నెక్స్ట్ టైం తీసి చూపిస్తాము. సడన్గా తీయలేకపోయాము. మా ఇంటి ముందు చిన్న చిన్న మొక్కలు వేసామండి. ఇప్పుడే అక్కడ మా అత్త మెంతులు పోసింది. మెంతులు వచ్చేసాయి. చుక్క మల్లండి. ఫ్లవర్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాము. కొంచెం పెద్ద అయింది చెట్టు. ఇక్కడ పుదీనా వేసామండి. మల్లె చెట్టు అండి. హాయ్ అండి. లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ పక్కనంతా నెక్స్ట్ పక్క కాలనీ అండి. ఇక్కడ కాలనీస్ పక్క పక్కనే ఉంటాయి. వ్యూ చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ పక్కన కొంచెం ప్లేస్ ఉంది కదా, మేము గార్డెన్గా యూజ్ చేసుకుంటాము. ఇంతకుముందు చాలా చెట్లు ఉండేవి, తీసేసాము. ఇప్పుడు మంచిగా వేసుకుందాము అనేసి. ఇక్కడ జామ చెట్టు ఉంది కదండి, చాలా పెద్దగా ఉండేది. చాలా కాయలు వచ్చాయి, కానీ కొమ్మలన్నీ కొట్టేసాము. ఇప్పుడు చిన్న చిన్న కాయలు ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి కాయలు కూడా. కొంచెం పెద్దయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాము. సో ఇప్పుడు చిన్నగా లోపలికి వెళ్ళిపోదాము. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మీకు మా కర్టన్స్ చూపిస్తానండి. ఇంట్లో కర్టన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. మాకు బ్లూ అంటే చాలా ఇష్టం అండి, అందుకనే బ్లూ పెట్టేసుకున్నాము. ఇక్కడ దివాన్ కాట్ పెట్టాము. ఎక్కువ అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాము దివాన్ కాట్లో టైము, టీవీ చూడడానికి కూర్చొని. ఇక్కడ పక్కన వచ్చేసి ఇంకో వాకిలు ఉంటుందండి. మెయిన్ వాకిల్ అటు సైడ్ ఉంటుంది. ఇంకా ఇది మొత్తం పెద్ద హాల్ వస్తుంది. ఈ హాల్లోనే పిల్లలు ఆడుకోవడానికి మేము ఒక చిన్న హోమ్ తీసుకున్నాము. అమెజాన్లోనే తీసుకున్నాము. మా పిల్లలకి చాలా ఇష్టము హౌస్ అంటే. ఆడుకోవాలన్న చాలా ఇష్టము. దానిలో కూర్చొని దానిలోకి చాలా బాల్స్ తీసుకున్నామండి. వాళ్ళు అట్లా ఆడుకోవడానికి చాలా ఇష్టంగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు కిచెన్ చూద్దామండి. కిచెన్ ఫస్ట్ స్పూన్స్ అండి. అవన్నీ స్టీల్ స్పూన్స్. ఇక్కడ ప్లాస్టిక్ నైఫ్స్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఓవెన్ అండి. ఓవెన్లో ఎక్కువ హీట్ చేసుకోవడానికి నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు కేక్స్ అట్లా పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి కాపర్ బిందె అండి. సో దీనిలో వాటర్ తాగడం వల్ల మనకి చాలా హెల్త్. సో ఇక్కడ డైనింగ్ టేబుల్, ఫ్రూట్స్ ఇక్కడ పెట్టేస్తామండి. దానిపైన ఇట్లా కవర్ చేయడం వల్ల వాటిపైన ఏమీ వాలకుండా ఉంటుంది. మన హెల్త్కి చాలా మంచిదండి. మా పిల్లల బాటిల్స్ ఇంక ఇక్కడ ఇట్లా సర్దేసుకున్నాను. ఇక్కడ అంట్లు స్టాండ్ షింక్ పక్కనే పెట్టేసుకున్నాము. క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసుకోవచ్చు నీట్గా. ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ అండి. వంట చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. 4 పొయ్యిలు ఉన్నాయి కదా, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. వంట చేసుకొని అక్కడ పెట్టేసాము. గ్రైండర్ అండి, పిండి మిక్స్ చేసుకోవడానికి. చిన్న రోలు పెట్టుకున్నాము ఏదైనా పచ్చడి చేసుకోవడానికి. అన్నీ పక్క పక్కనే ఉంటాయండి. వంటకు సంబంధించిన పప్పు ధాన్యాలండి అవన్నీ మాకు. కింద వచ్చేసి వంటకు సంబంధించిన గిన్నెలు అన్నీ అక్కడ పెట్టేస్తాము. పైన వచ్చేసి మాకు కావాల్సినవన్నీ పెట్టేస్తాము. పైన అన్నీ పెట్టేస్తామండి. ఇంకా కింద ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి, ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇంక ఇది మొత్తం మా కిచెన్ అండి. చాలా నీట్గా పెట్టేసుకున్నాము. ఇక్కడ మాకు యూస్ అయినవి అన్నీ పెట్టేసుకుంటాము. అవి మా పిల్లల స్వెట్స్ అండి. పైన వచ్చేసి మా నేమ్స్ ఉన్నాయండి. ఆ ఫస్ట్ దానిలో అప్పటికి మా చిన్నోడు పుట్టలేదు, సో వాడి నేమ్ లేదు అక్కడ. అక్కడ వాళ్ళ అన్నదమ్ముళ్ళే ఉన్నాయి పక్కన. అది మా బ్యాంక్ అండి. బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, వోల్టస్ అండి. బాగా యూజ్ అవుతుంది మనకి హాట్ వాటర్, కూల్ వాటర్కి. ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసుకున్నామండి.
మనకు కావాల్సినవి అన్నీ దానిలో పెట్టేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ ఉన్న ఫోటో మా చెల్లి మా హస్బెండ్ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చింది. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలో ఫోటో అండి. అది మా 5th యానివర్సరీకి మా హస్బెండ్కి నేనే గిఫ్ట్ ఇచ్చానండి. అప్పుడు మేము ఏబీస్కి వెళ్ళాము నైట్. ఇక్కడ ఒక ఫోటో వస్తుంది కదండి, మా ఫ్యామిలీ పిక్. చీరాల బీచ్ వెళ్ళామండి, చాలా బాగుంటుంది అక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ అండి, అన్నీ ఇక్కడే పెట్టేస్తాము, బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక టీవీ అండి, హాల్లో ఒకటి పెట్టేసాము, ఇక్కడ ఒకటి పెట్టుకున్నాము. మా బెడ్స్ డబల్ కాట్ ఒకటి, సింగిల్ కాట్ ఒకటి, పిల్లలకి మాకు బాగా సెట్ అయిపోతుంది. అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్, హెల్మెట్, తనకి సంబంధించిన చార్జర్స్, తనవన్నీ అక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్లాత్స్ అండి, మొత్తం మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాము. మావి, మా పిల్లలవి. కింద మా పిల్లలకి సంబంధించిన డైపర్స్, ఆ బ్యాగ్లో నావి బట్టలు ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి మాకు కావాల్సినవన్నీ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి పెట్టేసుకుంటాము. ట్యాబ్లెట్స్, బ్యాంగిల్స్, పిల్లలకి సంబంధించినవి అవన్నీ అక్కడ పెట్టేస్తాం. సో ఇప్పుడు లోపల బీరువాలో చూసేద్దాము. పైనున్నవి మా హస్బెండ్ బట్టలు అండి, కింద మా పిల్లలవి. నెక్స్ట్ కింద వచ్చేసి నావి, కింద మా ఫోటో ఆల్బమ్స్ అవన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాము. ఇది మొత్తం మా బెడ్రూమ్ అండి. నెక్స్ట్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ సింగిల్ కాటే ఉంటుంది. అవి మొత్తం మా పిల్లలవి, బొమ్మలు ఆడుకోవడానికి బండ్లు అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టేసాము. ఇక్కడ ఓన్లీ సింగిల్ కాట్. మా అత్త కానీ మా అమ్మ కానీ ఒకళ్ళు ఉంటారు ఇక్కడ, అప్పుడప్పుడు వచ్చేసి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కొన్నే ఉంటాయి. సో మా అత్త కానీ మా అమ్మ కానీ ఉంటారు కాబట్టి వాళ్ళవే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మా లగేజ్ బ్యాగ్స్ అండి, ఇంటికి వెళ్ళేటప్పుడు వాటిలోనే పెట్టుకొని వెళ్తాము. మా పిల్లలకి బొమ్మలు పైన పెట్టేసాము. ఇక్కడ వచ్చేసి కొంచెం వేస్ట్వి అట్లా యూస్ చేయని అక్కడ పెట్టాము. ఇది ఫ్యాన్ అండి, ఇప్పుడైతే యూస్ చేయట్లే. ఇది మొత్తం అండి. ఈ సైకిల్ అండి నిన్నే తీసుకున్నాము, కొత్త సైకిల్ మా పిల్లలకి. చూడండి ఇల్లు మొత్తం ఎట్లా అయిపోయిందో. ఒక వీడియో తీసుకొని బయటకు వచ్చేలోపు మా పిల్లలు బాల్స్ అన్నీ బయట వేసేసి, మా పెద్దోడండి ట్యాబ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, వాడికి కావాల్సినవన్నీ చూస్తూ ఉంటాడు. ఇది మొత్తం మా హౌస్ అండి, బాగుందా లేదా కామెంట్ చేయండి అండి. సో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.